నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? ఎలక్షన్స్ తర్వాత ఒకే ఒక వీడియో పంపించారు. ఆ తర్వాత మాకెవరికీ కనిపించలేదు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఇవాళ ఎలా ఉన్నా అన్న, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీలాంటి పెద్దల ఆశీర్వాదం నాలాంటి వాడి మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఏమైందో ఏమిటో ఏమో తెలీదు. జగన్ గారు, ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి కూడా ఎన్నికల్లోన అందరూ కూడా ఇన్ని సీట్లు వస్తాయి, ఇంత వ్యతిరేకత ఉందని అంటున్న సమయంలో వై నాట్ 175 అనేది ఒక పెద్ద నినాదం తీసుకున్నారు. మరి తీరా రిజల్ట్ చూసేప్పటికీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. జనానికి మేలు చేస్తున్నాననే అనుకున్నాను, కానీ జనంలో ఇంత వ్యతిరేకత వస్తుందని నేను కళ కూడా ఊహించలేదు. హవాచాచులు ఏమయ్యారో, అక్కలు చెల్లెళ్ళు ఏమయ్యారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. మనం చేస్తున్న ప్రతి పని కూడా ప్రజల్ని ఉద్దేశించే చేశాం. ఇవాళ నాకు ఒకటి అర్థమైంది, మనం అనుకున్నది ప్రజలకు చేయకూడదు. ప్రజలకి ఏం కావాలో మనం చేయగలగాలి. అదే నాకు ఇవాళ 11 సీట్లతో నేను కనుక్కున్న ఒకే ఒక్కటి ఇవాళ కనుక్కున్నా. జనానికి ఉపయోగపడే పనే చేయాలని నేను అనుకుంటా ఉన్నా. ఇదే మాదిరిగా ముందుకెళ్తాం. జగన్ గారు, అంటే చాలా వరకు 3 పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్న సమయంలో సింహం సింగిల్గానే ముందుకు వస్తుందనేది ఒక నినాదం అయితే తీసుకున్నారు. ఎందుకు ఈ సింహం అలాగా వెనకడికి వేయాల్సి వచ్చిందంటే ఎలాంటి విశ్లేషణ ఉంది మీ దగ్గర? అనా స్లోలీ 2019లో ప్రజలే 151 సీట్ ఇచ్చారు. అలాగే ఇవాళ 2024లో కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఈ 11 సీట్లే అదే భాగ్యం అనుకుంటా. నేను ఎప్పుడూ కూడా ప్రజలను నమ్ముకున్నాను, దేవుణ్ణే నమ్ముకున్నాను. ఎవరు కలిసి వచ్చినా ఏం జరిగినా కూడా 19లో ప్రజలు నిర్ణయించారు, 24లో కూడా ప్రజలే నిర్ణయించారు. ఎవరు ఇక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. జనానికి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి, ఇది జనాల నిర్ణయం కాబట్టి దాన్ని నేను కూడా ఆమోదిస్తూ ఉన్నా. ఇవాళ మీ కొడాలి నాని ప్రకటనలు ఏమైపోయినాయి, తర్వాత వంశీ ప్రకటనలు ఏమైపోయినాయి, మీ రోజా గారి ప్రకటనలు ఏమైపోయినాయి? ఇంతమంది ఇంత కాన్ఫిడెంట్గా చెప్పింది అంటే వట్టి మాటలేనా? అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా అన్న, జనాలు ఏం కావాలో తెలుసు, అదంతే. మళ్ళీ వస్తా, జనానికి ఏం కావాలో తెలుసుకుంటా, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇవాళ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా. సునీల్, చెప్పండి, అసలు ఎక్కడ ప్రారంభమైంది? అంటే చాలామంది మిమిక్రీ కళాకారులను చూస్తాం,